ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ సిరివెల్ల సుజాత, హెచ్ఎస్ గార్డెన్. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలో మ్యాంగో గురించి ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి మ్యాంగోను అవి ఎన్ని రకాల్లో కూడా మనం చూసాము. ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి ఆ మ్యాంగోని మన టెర్రస్లో ఎలా పెంచాలి, పాట్ సైజ్ ఏంటి, కంపోస్ట్ ఏంటి, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూస్తాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. టెర్రస్ మీద మామిడి చెట్టును పెంచడం చాలామంది చేస్తారు. కాస్త జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలాలు కూడా వస్తాయి. టెర్రస్లో మామిడి మొక్క పెంచే విధానంలో మొదటిది, టెర్రస్ కోసం డార్క్ వెరైటీలు చాలా బాగుంటాయి. మల్లిక, అమ్రపాలు, నీలం, సుందరలాల్, అర్ఫుద్, రత్న కేసరి ఇవి పొట్టి మొక్కలు అయినా మంచి ఫలాలు ఇస్తాయి. ఇంకపోతే రెండవది చూసినట్లయితే కుండ లేదా డ్రమ్ను ఎంపిక చేసుకోవాలి. కనీసం 18 నుంచి 20 ఇంచుల లోతు మనము వెడల్పు పొడవు ఉన్నదాన్ని చూసుకోవాలి. డ్రైనేజ్ సిస్టమ్ చూడాలి. ఇంకా మట్టి మిశ్రమం 40% గార్డెన్ సాయిల్, 30% కంపోస్టు, 20% ఇసుక, 10% కోకో పెట్టిని తీసుకోవాలి. ఫోర్త్ వన్ చూస్తే అది మొక్కని నాటే విధానం. కుండలో చిన్న రాళ్ళు లేదా వేసి డ్రైనేజ్ ఇచ్చి సాయిల్ మిక్స్ నింపాలి. గ్రాఫ్టెడ్ మ్యాంగో ప్లాంట్ని 1.5 ఇంచు ఉన్న పొడవైన మొక్కని మనం తీసుకోవాలి. నీళ్లు చూసినట్లయితే వేసవిలో రోజుకొకసారి నీరు పోయాలి. చలికాలంలో లేదా వర్షాకాలంలో వారానికి 2 సార్లు మనం ఇవ్వాలి. ఇంకా ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రతి 2 నెలలకు ఒకసారి వర్మి కంపోస్ట్, కౌడంగు ఇవి ఇవ్వాలి. సంవత్సరానికి 2 సార్లు నీమ్ కేక్ పౌడరు, బోన్ మీల్ కలపాలి. ఫ్లవరింగ్ మొదలైన తర్వాత పొటాష్ రిచ్ ఫెర్టిలైజరు, బనానా ఫీల్ లేకపోతే వుడ్ యాష్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా వేసవిలో రోజుకు ఒకసారి నీరు పోయాలి. వారంలో 2-3 సార్లు నీళ్ళు పోస్తాం. ఇంకా సూర్యకాంతి చూస్తే రోజు కనీసం 6 నుంచి 7 గంటల వరకు డైరెక్ట్ సన్లైట్ ఉండాలి. ప్రూనింగ్ చేసే విధానం 3 నుంచి 4 అడుగుల ఎత్తుకు వచ్చిన తర్వాత టాప్ పోర్షన్ను పించ్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం పొడవైన వాటిని బ్రాంచెస్ని కత్తిరించినట్లయితే చాలా బ్రాంచెస్ వస్తాయి. ఇక పళ్ళు పూలు వచ్చే ముందు 2 నుంచి 3 సంవత్సరాల ముందు అవి రాలిపోతుంటాయి కాబట్టి పేషెంట్ అవసరం. 3వ సంవత్సరం నుండి మంచి వస్తాయి. ఈ విధంగా మనము చేస్తే టెర్రస్ గార్డెన్లో చాలా రుచికరమైనటువంటి మామిడి పండ్లను మనం తింటాము. మన గార్డెన్లో పెంచుకోవడం వల్ల మన శరీరానికి వ్యాయామమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే మన చేత్తో పెంచి మన వాటి ఫలాలని మనం అనుభవిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.